ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం అదేంటమ్మా ఇందాక ఒకటి పంపించావు కదా మళ్ళీ వచ్చావే? ఇందాక నేను పంపించానా? ఎప్పుడు? ఇప్పుడే ఒక పావుగంట అవుతోంది. పద్మ పేరు మీద దేవుడికి అలంకరించమంటూ ఓ కుర్రాడు అతని పేరు రాజీవో ఏదో చెప్పాడు. అతను వచ్చి దండిచ్చి వెళ్ళాడు. రాజీవా? అవునమ్మా, నీకు తెలీదా? నాకు తెలీదు. నా పేరు మీద ఇచ్చెళ్ళాడా? ఎంత ఆలోచించినా ఎవరో గుర్తుకు రావటం లేదు. అసలు రాజీవ్ అన్న పేరే నాకు తెలీదు. అదేంటమ్మా, మరి అలా ఎందుకు చేశాడు అతను? ఏమో, దీన్ని కూడా దేవుడికి అలంకరించండి. సరే. ఇదిగోండి మిమ్మల్నే. పద్మగారు, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరు నాకేంటి, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. మీ అన్నయ్య చేసే హడావిడి అంతా ఇంత కాదు. సరే, ఇంతకీ ఏం కావాలి? మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నాతోనా? మీరెవరో నాకు తెలీదే. అసలు నాతో మీకేం పని? మీ పేరు కూడా నాకు తెలీదు. ఇప్పుడు తెలుసుకోండి, నా పేరు రాజీవ్. రాజీవా? అయితే ఇందాక పూజారి గారికి మందారమాల ఇచ్చింది మీరేనా? అవును. నా పేరు మీద ఇచ్చారా? అవును. ఎందుకు?
మీకేంటి అవసరం? మీరు కష్టపడి పరీక్షల కోసం చదువుతుంటే నేను మీకోసం ఈ మాత్రం కూడా కష్టపడకూడదా? ఎందుకు? నేనేమన్నా అడిగానా? అయినా మీకేంటి అవసరం? ఇలా నా పేరు మీద మీరిస్తే ఏం బాగుంటుంది? ఏమవుతుంది? ఊళ్ళో అందరికీ ఈ విషయం తెలిసిందంటే నానా రకాలుగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకోనివ్వండి, నాకేం భయమా? మీకుండకపోవచ్చు, నాకు మాత్రం ఉంది. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి. ఇదేం అన్యాయం అండి? దిస్ ఈజ్ ఎ ఫ్రీ కంట్రీ. ఎవరిష్టం వచ్చిన మాలలు వాళ్ళు కట్టుకోవచ్చు, ఎవరి పేరు మీదనైనా అర్చన చేయించుకోవచ్చు. కాదనడానికి మీరెవరు? మీరు మరీ మొండి మనిషిలా ఉన్నారు. మీతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. పోనీ నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు వినండి. నాకేంటి అవసరం మీ మాటలు వినడానికి? నాకు బోల్డ్ పనులున్నాయి. కాలేజీకి వెళ్ళాలి, అసలే పరీక్షల టైం. వెళ్ళండి, వెళ్ళొద్దని ఎవరన్నారు? రేపు మళ్ళీ గుడికొస్తారు కదా, ఇక్కడే కలుస్తాను. అంటే మీరు రేపు కూడా వస్తారా? ఏ, మీకేమైనా అభ్యంతరమా? నాకే ఉంటుంది. ఇప్పుడే చెప్పారుగా ఫ్రీ కంట్రీ అని. మీ ఇష్టం మీది. రేపే కాదు, రోజు మీరొచ్చే టైంకే గుడికొస్తూ ఉంటాను. నేనొచ్చే టైంకే వస్తారా? ఎందుకు? అదంతే, అలా రావడమే నాకిష్టం. అంతేకాదు, మీకు కోపం వచ్చినా సరే నేనే రోజు మందారమాల తీసుకొచ్చి దేవుడికి సమర్పిస్తాను, మీ పేరు మీదే. ఇదిగో మేడం, మిమ్మల్నే. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఎంత చెప్పినా మీ మాట మీదేలాగుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇందులో ఆలోచించడానికి ఏముంది? నాకిష్టమైన పని నేను చేస్తున్నాను, అంతే. అది కాదండి, మీకెందుకు శ్రమ? నా అవస్థ ఏదో నేను పడతాను కదా. ఏం శ్రమ లేదు. ఇష్టమైన వాళ్ళ కోసం ఏం చేసినా శ్రమ అనిపించదు. అంటే నేనంటే మీకిష్టమా? అనే కదా చెప్తున్నాను. అయినా ఈ పాటికి మీరే తెలుసుకుని ఉండాల్సింది. అడిగి మరీ చెప్పించుకుంటున్నారు. ఏంటి, ఏం మాట్లాడడం లేదు? ఇప్పుడు మీరు చెప్పండి, నేనంటే మీకు ఇష్టమేనా?
చల్ చల్ రే రాజా చల్. ఇంకెంత దూరం అమ్మాయి గారు? ఇంకెంతో దూరం లేదు, తోట పక్కనే. అట్టగా అవును, నీకు తెలుసుగా రాము, నాకు నేరేడు పళ్ళంటే చాలా ఇష్టం. చూడండి అమ్మాయి గారు, చెట్టెక్కి బొట్లు బొట్లు కోసేస్తాను. హాయ్ హాయ్ చల్ చల్ రే రాజా చల్. ఇక్కడే ఓ ఓ ఇక్కడ బండి దిగి అలా ఎడం పక్కకి నడుచుకుంటూ వెళ్తే ఆ నేరేడు చెట్టు వస్తుంది. అట్టగా. ఆ ఉమ్. అదిగో అదే చూడు ఎన్ని కాయలున్నాయో. అవును, తస్స చెక్క ఎరగ్గాల్సింది. నువ్వు చెట్టెక్కి ఆ. వాటిని కోసి కిందకేస్తూ ఉండు, నేను ఏరుకుంటూ ఉంటాను. అట్టగైతే కాయలు దెబ్బతింటాయి అమ్మాయి గారు. కాయలన్నీ కోసి ఇందులో వేసి మూట కడతాను, కిందకొచ్చాకిస్తాను, తిందురు గాని. సరే, జాగ్రత్త రాము. ఓస్ ఇదే ఉంది అమ్మాయి గారు, ఇట్లాంటి చెట్లు నేను ఎన్నో ఎక్కాను, ఇదో లెక్క. హుప్. అదిగో అక్కడ అటు. ఆ. ఇక చాలే రాము, దిగు. మళ్ళీ కావాలంటే ఇంకో రోజు వద్దాం. పద్మ కూడా కొన్ని పళ్ళు కోసుకెళ్తాను అమ్మాయి గారు. సరే. అమ్మయ్యా. రాము, రాము, రాము. రాము, 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 రాము.
రాము రాము ఎలా ఉంది? ఇదిగో నీళ్ళు నీళ్ళు తీసుకొచ్చాను, తాగు. లాభం లేదు, ఊళ్ళోకెళ్ళి ఎవరినన్నా పిలుచుకొస్తాను. ఇదంతా నా తప్పే. నేనే నేరేడు పళ్ళు కావాలని మారం చేశాను. తోట దగ్గర చెట్టు విరగ్గాసిందని నోరూరేలా చెప్పాను. అక్కడికెళ్ళి తీరాల్సిందేనని పట్టుబట్టాను. నా మాట ఎప్పుడూ కాదనడు కదా రాము. పాపం అలాగేనంటూ వెళ్ళాడు. నా కోసం చెట్టెక్కి తన ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. ఊరుకోండి ఊరుకోండి అమ్మాయి గోరు, ఇలా వద్దని మీరు మాత్రం ఊహించారా? ఊరుకోండి, రాముకేం ప్రమాదం లేదు కదా, బాధపడకండి. అయ్యిందేదో అయిపోయింది. ఎప్పుడు ఏదో మాట్లాడుతూ సందడి చేస్తూ హుషారుగా ఊరంతా తిరిగేవాడు. నా మూలంగా 4 రోజుల నుంచి ఇలాగే మంచాన పడాల్సి వచ్చింది. ఇవన్నీ ఆలోచిస్తే మనసు పాడు చేసుకోకుండా అమ్మాయి గోరు. మరి దెబ్బలు నయమయ్యేదాకా మంచం మీదే ఉండాలి కదా. మీరేదో తప్పు చేశారని బాధపడకండి. మీరు కూడా 4 రోజుల నుంచి ఏమీ తినడం లేదు, సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. చూడండి మీరు ఎలా సిక్కిపోయారు. నిద్ర ఆరాలు మాని ఇక్కడే రాము పక్కనే కూర్చుంటున్నారు. నా కోసం తన ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. అలాంటప్పుడు నేను ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? జరిగిన దాని గురించి రోజు తలుచుకొని బాధపడద్దు అమ్మాయి గారు. ఇందులో మీ తప్పు మాత్రం ఏముంది? ఇంతకుముందు అన్నయ్య ఎన్నిసార్లు చెట్లెక్కలేదు. ఒక్కొక్కసారి ఇలా అవుతుంది. బాధపడకండి. మీరు బాధపడుతున్నారని తెలిస్తే అన్నయ్య కూడా బాధపడతాడు. అప్పుడు త్వరగా కోలుకోలేడు. అబ్బే, బాధ ఏం లేదు, నాకేం లేదు. ఎవరు చెప్పారు? నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారో మీ కంటి కింద నలుపు, ఒడిలిపోయిన మీ మొహమే చెప్తున్నాయి. అన్నయ్యకి ఇప్పుడు బాగానే ఉంది. 4 రోజులుగా మీరు కాలేజీ కూడా మానేశారు. రేపటి నుంచి మీరు కాలేజీకి వెళ్ళండి. నేను అన్నయ్యని చూసుకుంటానుగా. ఏమొద్దు, రాము కోలుకునేదాకా నేను వెళ్ళను. ఇలా తన కోసం మనిద్దరం కాలేజీ మానేసామని అన్నయ్యకి తెలిస్తే కోపం వస్తుంది. పరీక్షల టైంలో కూడా కాలేజీకి వెళ్ళలేదని మనిద్దరి మీద మండిపడతాడు. ఆ తర్వాత మీ ఇష్టం. నాకేం భయం లేదు. కావాలంటే నువ్వు వెళ్ళు కాలేజీకి. నేనిక్కడుండి రాముని చూసుకుంటాను. సరే, మా అన్నయ్య మొండి మనిషి అనుకుంటే మీరు ఇంకా జగమొండి. మీ ఇష్టం. నేను వెళ్తానమ్మాయి గోరు. ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. సరే. మాటే కరువాయన మనసే మూగవోయనా.